ద్వితీయోపదేశకాండంలో నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక ఇది 10వ అధ్యాయంలో నుంచి కొన్ని మాట్లాడుతున్నాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకున్న. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందు అను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించగలిగాం. తదుపరి నాయన మరి మీ దాసుడు ప్రార్థించాడు వాక్య సహాయం కొరకై. తిరిగా నాయన మీ యొక్క వాక్యాన్ని చదువుకొని మీ వైపు చూస్తూ ఉన్నా. అవును నాయన, మీ యొక్క వాక్యమును పఠించేంత మరి జ్ఞానం మాకైతే లేదు, కానీ మీ మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉండగా ఇగో నేటి వరకు మమ్మల్ని నడిపించారు నాయన. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం వరకు ధ్యానించగలిగే భాగ్యం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా ఒక 2 వచనాలు మేము చదువుకొని మీ వైపు చూస్తూ ఉన్నాం. నిలవన్నటువంటి నన్ను మరుగు చేసి మీ తలంపులు ఇచ్చి మీరే నడిపించమని, ఈ మాటలు మాకు ప్రయోజనకరంగా క్షేమకరంగా ఉండలాగున మీ సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ద్వితీయోపదేశకాండము గురించి మనము ప్రతిసారి ఒక 2-3 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవానికి ఇలా అధ్యాయం మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఇప్పట్లో ముగించుకోలేదు. దాదాపుగా మనం సంఖ్యాకాండం వరకు ఇలా ధ్యానించలేదు, కానీ ఎందుకో మరి దేవుడిచ్చిన తలంపులను బట్టి ఆ విధంగా ధ్యానిస్తూ ఇప్పటికే దాదాపు 8 వర్తమానాలు అయిపోయాయి. బట్ దీన్ని ఇంకా ఎక్కువగా పొడిగించుకోకుండా దేవుని చిత్తమైతే ఒక 3-4 వర్తమానాల్లో ద్వితీయోపదేశకాండాన్ని ముగించుకుందాం అన్న ఒక ఆలోచన ఉంది. మరి ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే 34 అధ్యాయాలు ఉన్నాయి. ఇది పంచకాండాల్లో 5వదిగా మనం చూస్తాం. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. వచనాలు దాదాపుగా 960 వచనాలు ఉన్నాయి. మరి ఆ విధంగా ధ్యానం చేసుకుంటూ పోతే ఇంకా ఇప్పట్లో ముగించుకోలేదు. కానీ అందులో ఉన్న ముఖ్య సారాంశాన్ని మాత్రమే ధ్యానం చేయాలి, లేక అక్కడక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము అంటే 2వసారి ఉపదేశించినటువంటిది అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. అది కూడా 2వసారి 2వ తరానికి మోసే ఇస్తున్నటువంటి వర్తమానాలుగా మనం చూస్తాం. మొదటి తరం గతించిపోయింది, మధ్యలో చాలామంది రాలిపోయారు. ఇంకా సరిహద్దుకు వచ్చారు. వారు కనాను సరిహద్దులో ఉన్నప్పుడు మరి ఒకసారి ఆ ప్రాంతానికి వారు ప్రవేశించకముందు మోషే వారందరికీ మరొకసారి సందేశం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ ద్వితీయోపదేశకాండం అంతట్లో కూడా 34 అధ్యాయాల్లో కూడా మనకు 3 ముఖ్యమైనటువంటి సందేశాలు కనిపిస్తాయి. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి, ద్వితీయోపదేశకాండం అనేది 2వసారి అందించినటువంటి ఉపదేశం మోషే ద్వారా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు. అది కూడా 2వ తరం వారికి అందించినటువంటి వర్తమానం. సరిహద్దులో ఇంకా ప్రవేశించబోయే ముందు అందించినటువంటి వర్తమానం. తర్వాత ఈ 3 సంగతులు లేక 3 సందేశాలు ఏంటంటే, 1-4 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేలు కొరకు ఏమి చేశాడో వాటిని గురించినటువంటి సంగతులు వారికి జ్ఞాపకం చేశాడు. ఒక సందేశంగా వారితో మాట్లాడినటువంటి వాడు మోషే. దేవుడు మరి వారిని ఎలాగా నడిపించుకొని వచ్చాడు, మరి మార్గమధ్యంలో దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యములు ఏమిటి, వీటన్నిటిని గురించి కూడా 1-4 అధ్యాయాల్లో ఉన్న సందేశాన్ని మనం చూస్తాం. తర్వాత 5వ అధ్యాయం నుంచి 26 అధ్యాయాల వరకు మనం చూస్తే అది 2వ సందేశం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీల నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు, వారి కొరకు ఏమి చేశాడో 4 అధ్యాయాల్లో చెప్పాడు. కానీ ఈ 5-26 అధ్యాయాల్లో
దేవుడు వారి నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడో దాని గురించి కూడా చెప్పాడు. దేవుడు ఎప్పుడు తన కార్యం తను చేసుకుంటూ వెళ్తూ తన ప్రజల నుంచి కూడా కొన్ని ఆశిస్తాడు. ఆయన మన నుంచి కూడా కొన్ని ఆశించేవాడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా కృతజ్ఞతా భావం కదా, వారిని ఎన్నో అద్భుత కార్యాలు చేసి నడిపించాడు. కాబట్టి వారు వాటిని జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞతగా ఉండాలి, వారు ఆయనను సంతోషపెట్టేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ వారు దారి వెంట తిరగబడినటువంటి వారుగానే మనం చూస్తాం. 3వ వర్తమానము 27వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలు కొరకు ఏమి చేస్తాడు లేక ఏమి చేయబోతా ఉన్నాడు భవిష్యత్తులో, ఇంకా కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత అయితేనేమి ఆ సంగతుల గురించి కూడా మోషే బోధించాడు. ఇవన్నీ రెండవసారి ఉపదేశించాడు. మరొక సంగతి ఏంటంటే ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో మనం చూస్తే 34వ అధ్యాయంలో మోషే అక్కడితో మరి మరణించినట్టుగా మనం చూస్తాం. ఆయన యొక్క మరి అంతం అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆయన యొక్క చివరి దినాల్లో ఇశ్రాయేలీయులు ఆ కనాను దేశంలోనికి ప్రవేశించబోయే ముందు రెండవ తరానికి, ఎందుకంటే వారికి ముందు నుంచి ఉన్నటువంటి సంగతులు తెలియదు, వారి యొక్క పితరులు ఎలాగ తిరుగుబాటు చేశారో, దానివల్ల ఎలాంటి శిక్ష అనుభవించారో, దేవుడు వారి పట్ల చూపినటువంటి ప్రేమ ఎలాంటిదో, కనికరం ఎలాంటిదో ఇవన్నీ వారికి తెలియదు. కాబట్టి వారికి రెండవసారి ఉపదేశం చేశాడు. ఎందుకంటే మీరు అలా ఉండకూడదు, వారు తిరగబడినట్టు, వారు సరిగినట్టు మీరు ఉండవద్దు అని వారికి ఒక హెచ్చరిక ఇస్తూ ముందున్న దినాల్లో దేవుడు ఏమి చేయబోతా ఉన్నాడో కూడా ఆదరణకరమైనటువంటి మాటలు వారికి అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 10వ అధ్యాయంలోనికి వస్తే ఆయన అంటూ ఉన్నాడు, కాబట్టి ఇశ్రాయేలు అని అక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఇస్తున్నటువంటి వర్తమానంలో ఒక భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము 5వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయంలో ఉన్నటువంటి సందేశం ఏమనుకున్నామంటే దేవుడు ఇశ్రాయేలు నుండి ఏమి ఆశిస్తున్నాడు అని, ఏమి కోరుకుంటూ ఉన్నాడు. ఈ మధ్య భాగంలో ఉన్నదే 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో ఆయన ఏమి కోరుకుంటూ ఉన్నాడో, ఏమి ఆశిస్తూ ఉన్నాడో మోషే ఇక్కడ వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందు అను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? ఆయన ఇంతకంటే ఏమి అడగడం లేదు కదా అని ఒక 5 సంగతులు వారికి జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మీ నుంచి ఆశిస్తున్నటువంటిది, దేవుడు మీ నుంచి కోరుకుంటున్నది ఇది మాత్రమే. వీటికంటే ముందు దేవుడు చేసిన కార్యాలు, వారిని ఎలాగ నడిపించుకొని వచ్చాడో చెప్పాడు. కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మీ పట్ల చేసి ఉంటే ఆయన మీ నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడంటే ఇదిగో ఇంతే ఆయన ఆశిస్తూ ఉండేది. మీ ధనధాన్యాదులు, మీ సంపదలు, ఇంకేదో ఆయన ఆశించడం లేదు. కానీ ఇదిగో ఈ 5 మాత్రమే ఆయన అడుగుతూ ఉన్నాడు మీ నుంచి అని వాటిని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ 5 సంగతులు అంటే, మొదటిగా ఏమంటా ఉన్నాడు? యెహోవాకు భయపడి, నీ దేవుడైన యెహోవాకు భయపడి అంటే నీ దేవుడైన యెహోవాకు మీరు భయపడాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది నీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల నుంచి ఆనాడు కోరుకున్నది అదే, ఈనాడు తన ప్రజలైన మనల నుంచి కోరుకునేది కూడా అదే. మనం ఆయనకు భయపడాలి, ఆయన అంటే మనకు భయం ఉండాలి. ఉందా మనకు అంటే మనమే ఆలోచన చేసుకోవాలి. ఆనాడు వారు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారుగా కనిపిస్తున్నారే కానీ వారి యొక్క క్రియల్లో అది కనిపించలేదు. దేవుని భయం లేదు కనుకనే ఎన్నోసార్లు తిరగబడ్డారు, ఎన్నోసార్లు సనిగినారు, ఎన్నోసార్లు గొనిగినారు, అవిధేయత చూపించారు, నాయకుని పైన తిరుగుబాటు చేశారు. ఎన్నో సంగతులు మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క భయం వారిలో లేదు. అంతకు పూర్వము మొదటి తరంలో చాలామంది మధ్యలో రాలిపోవడానికి గల కారణం అదే. దేవుని యొక్క భయం లేక ఇష్టానుసారంగా నడుచుకొని దేవునికి తిరుగుబాటు చేసి వారు రాలిపోయారు. ఆ సంగతులు మనం 8-9 అధ్యాయాల్లో ధ్యానం చేసుకున్నాం. కాబట్టి మీరు అలాగుండొద్దు, మీరు దేవునికి భయపడండి అని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసినవన్నీ మనసులో పెట్టుకొని కదా. ఏంటి అసలు భయపడ్డం అంటే ఆయన పరిశుద్ధతను, ఆయన గొప్పతనాన్ని,
సన్మానించాలి, గౌరవించాలి. ఆయన పరిశుద్ధత విషయంలో ఆయన ఏమాత్రము రాజీ పడేవాడు కాదాయన. పరిశుద్ధత అంటే పరిశుద్ధతనే, ఇంకా అందులో ఏది కోరుకునేవాడు కాదాయన. మోషే అహరోనులు కనానులో ప్రవేశించలేకపోవడానికి గల కారణం అదే. నా ప్రజల మధ్యన మీరు నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు అన్నాడు. ఆ పరిశుద్ధత ఏంటి అంటే దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయలేదు. దేవుడు మాట్లాడమంటే కొట్టాడు, 2 సార్లు కొట్టాడు. దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలును ద్రోహులారా అన్నాడు. ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు. కాబట్టే వారు కనానులో ప్రవేశించలేకపోయారు. దేవుని భయము కలిగినటువంటి వాడు ఎప్పుడే కానీ దేవుడు ఏది చెప్తాడో చెప్పింది చెప్పినట్టే చేస్తాడు, కానీ ఇంకా వేరే ఏమీ చేయడు. నిన్ననే బుగానపల్లిలో మేము ధ్యానం చేసేటప్పుడు అబ్రహాము లోతుల గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. అబ్రహాము 22వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు అబ్రామా అని పిలిచినప్పుడు నీ చిత్తము ప్రభువా అన్నాడు. అది కూడా ఏమన్నాడు ఆయన, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని ఇదిగో ఆ మోరియా పర్వతం తీసుకుని వచ్చి బలి అర్పించమన్నాడు. లేక పుట్టినటువంటి కుమారుడు ఎంతో కాలం తర్వాత 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ కుమారుడు పుట్టాడంటే 25 సంవత్సరాలు దేవుని దగ్గర కనిపెట్టగా పుట్టినటువంటి కుమారుడు, ముద్దుగా పెంచుకున్నటువంటి కుమారుడు. ఆ కుమారుని బలి అర్పించమంటే పరిశోధించి అడిగాడు. అంతేగాని ఆ కుమారుని కోరుకొని కాదు, పరిశోధించి అడిగాడు. ఆయన ఇస్తాడా ఇయ్యడా అన్నట్టుగా. కానీ అబ్రాహాము ఏమన్నాడు, చిత్తం ప్రభువా అని. కానీ లోతు విషయానికి వస్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకున్నప్పుడు సరే వారు బయటికి రావడానికి ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఆ దేవదూత వారిని చేయి పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకొని వచ్చి అక్కడ ఒక మాట ఏమన్నాడంటే చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదివితే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువా అలాగూ కాదు. ఏమంటాను, చిత్తం ప్రభు అనడం లేదు, అట్లా కాదు నాయన, నేను చెప్పింది నేను. అది లోతులో ఉన్నట్టు. అందుకే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు కానీ లోతు ఆశీర్వదించబడలేదు. లోతు యొక్క కుటుంబం గుహలో నివసించింది అని మనం చూస్తాం. వారి కుమార్తెలు భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు. చాలా భయంకరమైనటువంటి సంగతులు చూస్తాం. అగ్నిలో నుంచి తప్పించబడినట్టుగా లోతు మాత్రమే నీతిమంతుడని వ్రాయబడింది, కానీ కుటుంబం అంతా పాడైపోయినటువంటి కుటుంబంగా మనం చూస్తాం. కాబట్టి మొదట నీ దేవుడైన యెహోవాకు భయపడాలి అంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఆయన పరిశుద్ధతను సన్మానించాలి, ఆయన గొప్పతనాన్ని సన్మానించాలి. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి మనం ఆయన పట్ల భయం కలిగి ఉండాలి. ఆయన మాట ఏమంటాడంటే, నేను అగ్ని అయి ఉన్నాను అంటాడు. ఆయన దహించే అగ్ని ఆయన. కానీ అవన్నీ తెలుసు మనకు, కానీ దేవుని దగ్గర మనం చాలాసార్లు భయం లేనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారంగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు వారు కూడా కొత్త నిబంధన గ్రంథంలో ప్రార్థన నేర్పించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పాపము లేకుండా జీవించడం ద్వారా, యేసు ప్రభు పాపము లేకుండా జీవించడం ద్వారా ఆయన పరిశుద్ధతను సన్మానించాడు, దేవుని యొక్క పరిశుద్ధతను. అంటే మనము కూడా ఆయన పరిశుద్ధతను సన్మానించాలి అంటే మొదటిది ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి. రెండవది పాపము చేయకుండా ఉండాలి. పాపాన్ని ఎప్పుడైనా ఒప్పుకునేవాడు కాదు. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. కాబట్టి పరిశుద్ధతను కోరుకునేవాడు ఆయన. ఆ పరిశుద్ధత విషయంలో పాపము లేకుండా మనం జీవించినట్లయితే ఆయన యొక్క పరిశుద్ధతను మనం సన్మానించిన వారం అవుతాం. అంతేకాదు, మరి ఆయన యొక్క గొప్పతనాన్ని ఎలాగ సన్మానించాలి అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట ద్వారా. ఆయన ఏదైతే చెప్తాడో దానికి లోబడి జీవిస్తూ ఉన్నాం. చిత్తం ప్రభు అని దాని ప్రకారం మనం చేస్తూ ఉన్నామంటే ఆయన గొప్పతనానికి మనం సన్మానం చేస్తూ ఉన్నాం, ఆయన గొప్పతనానికి లోబడుతూ ఉన్నామని అర్థం. కాబట్టి మొట్టమొదటిది నీ దేవుడైన యెహోవాకు నువ్వు ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు. మరి నిన్నేం అడుగుతూ ఉన్నాడు?
ఆయనకు భయపడమని అడుగుతా ఉన్నాడు. నమ్మినాం కదా, ఎందుకు నమ్ముకున్నాం? ప్రభువా మన నోటితో ఒప్పుకున్నాం, ఆయనే మన ప్రభువు అని నోటితో ఒప్పుకున్నాం. ప్రభువు అంటే ఏలేవాడు, ఆయన ఏలిక క్రింద మనం ఉండాలి, ఆయన మనం ఏలేవాడుగా ఉండాలి, ఆయన దగ్గర చిత్తము ప్రభు అనే వారంగా ఉండాలి తప్ప అలా కాదు ప్రభువా, ఇలా కాదు ప్రభు అని మన సలహాలు ఇచ్చే వారంగా మనం ఎప్పటికీ ఉండకూడదు. ప్రభువా చిత్తం నాయన, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, నీ చిత్తం ప్రకారం నేను నడుచుకుంటాను, ఏ పాపం లేకుండా నేను జీవిస్తాను, నీ పరిశుద్ధతను సన్మానిస్తాను, నీ యొక్క గొప్పతనాన్ని నేను గౌరవిస్తాను అన్నటువంటి జీవితం మనకు అవసరం. రెండవదిగా ఏమంటా ఉన్నాడంటే ఆయన మార్గములన్నిటిలో నడుచుచు అన్నాడు. అంటే ఆయన మార్గములన్నిటిలో నడుచుకోవాలి. ఒకటి కాదు, ఒకటి మనకి ఇష్టమైనది ఏర్పాటు చేసుకోవడం కాదు, అన్ని మార్గాలు, ఏ మార్గమైనా సరి అంటా ఉన్నాడో ఆ మార్గంలోనే మనం నడుచుకోవాలి. కానీ ఇది ఆయనకి ఇష్టము కాని మార్గాలు ఉన్నాయి, వాటిలో మనం ఎప్పుడు వెళ్ళడానికి వీలు లేదు. ఎంత మాత్రం ఆయన ఒప్పుకునేవాడు కాదాయన. ఆయన మార్గములన్నిటిలో నడుచుచు అన్నాడు. మరి అంటే మన దినచర్య ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క గుణలక్షణాలు మనలో కనిపించేదిగా ఉండాలి. ఆయన మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం కదా, ఆయన అడుగుజాడలో వెళ్తూ ఉన్నాం, ఆయన వెంబడిస్తూ ఉన్నామంటే ఆయన యొక్క గుణలక్షణాలు మనలో కనపడాలి. మన యొక్క జీవితంలో, మన యొక్క దినచర్యలో, మనం చేసే పనిలో, మన యొక్క మాటలో, మన ప్రవర్తనలో, ప్రతి విషయంలో కూడా ఎవరు కనిపించాలి? దేవుని యొక్క గుణలక్షణాలు కనిపించాలి. ఆయన ప్రేమ, ఆయన కనికరం కదా. ఇదే మాటలు మీకా గ్రంథంలో మీకా ప్రవక్త రాస్తూ ఒక మాట ఏమంటాడంటే చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంతే కదా నిన్ను అడుగుతున్నది, ఇంకేం అడగడం లేదు కదా. ఇక్కడ 3 విషయాలే మనం చూస్తాం. ఏం చూస్తా ఉన్నాం ఇక్కడ అంటే న్యాయముగా నడుచుకోవడం. మన యొక్క మార్గము న్యాయమైనటువంటి మార్గంగా ఉండాలి. అన్యాయమైనటువంటి మార్గం మనలో ఉండడానికి వీలు లేదు. అంతేకాదు ఇంకోటి ఏమన్నాడు? ప్రేమ, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం అనే మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి అంటే ఏం చేయాలి? మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యమే మన యొక్క మార్గములకు వెలుగు అన్నాడు కదా. 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యమే నా పాదములకు దీపము, నా మార్గములకు వెలుగు అన్నాడు. అంటే ఆయన యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుంటే ఆయన వాక్య ప్రకారం నడుచుకోవడమే ఆయన మార్గంలో నడుచుకోవడం. కాబట్టి ఆయన యొక్క వాక్యం అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే కదా, ఆయన ఎలాగ మాట్లాడతాడో, ఎలాగ నడుచుకుంటాడో, ఆయన ఆలోచనలు ఎలాగ ఉంటాయో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అసలు దేవుని వాక్యము దేవుని యొక్క హృదయాన్ని మనకు చూపిస్తుంది. ఆయన హృదయం ఎలాంటిది, ఆయన యొక్క మనస్సు ఎలాంటిది, ఇవే మనకు చూపిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకుంటామో దాని ప్రకారం మనం నడుచుకోగలిగితే అదే ఆయన మార్గంలో మనం అందుకే ఆయన మార్గములన్నిటిలో అన్నాడు. కానీ మన వరకు మనం ఎలా ఉంటామంటే మనకు నచ్చితే ఆ మార్గం ఎన్నుకుంటాం, మనకు నచ్చకపోతే అది వద్దామంటే కొన్ని వాక్యాలు తీసుకుంటాం, కొన్ని వాక్యాలు పక్కన పెడతామని. కానీ దేవుడు వాటిని ఒప్పుకోవడం లేదు. నేను ఇంతే కదా మిమ్మల్ని అడిగేది, నేను ఇంకేం అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మొదటిది ఏమన్నాడు? నీ దేవుడి యెహోవాకు భయపడాలి, ఆయన మార్గములన్నింటిలో మీరు నడుచుకోవాలి అన్నాడు. తర్వాత యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నేనే మార్గం అన్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో నేనే మార్గం అంటే ఆయన మార్గం, ఆయన మార్గంలో మనం నడవాలి. ఆ మార్గమే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. కాబట్టి ఆ మార్గంలో మనం నడుచుకోవాలి అని దేవుడు మనల్ని ఎవరిని అడుగుతా ఉన్నాడు? ఇవన్నీ ఎవరికి చెప్తా ఉన్నాడు? కాబట్టి ఇశ్రాయేలు అన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగానికి చెప్తా ఉన్నాడు, అన్యులకు చెప్పడం లేదు. మనం ఆయన నమ్ముకున్నాం, మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు, తన పిల్లలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. తన పిల్లలు ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆయన ఇష్టపడతాడో, ఏమి కోరుకుంటూ ఉన్నాడో తన ప్రజల నుంచి అవే చెప్తా ఉన్నాడు. మీరు నాకు భయపడాలి. భయపడ్డం అంటే ఏంటి భయపడ్డం అంటే ఆయన పరిశుద్ధతను సన్మానించడం, పాపము లేకుండా జీవించడం. తన యొక్క ఇంకొక మాట చెప్పుకున్నాం, మనం దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన ఏం చెప్తే దానికి చిత్తం ప్రభువా అనే వారంగా ఉండాలి, కానీ ఎదురు తిరిగే వారంగా మనం ఉండకూడదు. తర్వాత ఆయన మార్గములన్నింటిలో మనం నడుచుకోవాలి. 3వది ఏమన్నాడంటే ఆయనను ప్రేమించి అన్నాడు.
ఆయనను ప్రేమించండి, దేవుణ్ణే ప్రేమించాలి. ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు, ఆయనను ప్రేమించి అంటే ఆయనను కాకుండా ఇంకెవరిని మనం ప్రేమించడానికి వీలు లేదు. దేవుడు జలస్ గాడ్ అంటారు ఆయన ఇంగ్లీష్లో. ఆయన నన్నే ప్రేమించాలి, ఇంకొకరిని ప్రేమించకూడదు. అది ఆయన యొక్క ఉద్దేశం. అంటే మనం అనుకోవచ్చు మేము ఇంకొకరిని ప్రేమిస్తూ ఉన్నాము కదా. ఆయన ప్రేమించేవాడు ఏం చేయాలంట? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొన్నాడు యోహాను సువార్తలో. ఆయన ప్రేమిస్తూ ఉన్నామంటే ఆయన ఆజ్ఞలన్నీ మనం గైకొనాలి. గైకొంటా ఉన్నామా మరి అంటే మనకే తెలుసు ఎన్ని గైకొంటామో ఎన్ని వదిలిపెడతా ఉన్నామో. కాబట్టి మనం ఆయన్నే ప్రేమించాలి అనేది దేవుని యొక్క ఆశ. ఇంతే కదా నేను మిమ్మల్ని కోరుకుంటామని. ఇంకా మనం ఎలాగ ఆయన్ను ప్రేమించాలి అంటే సంపూర్ణంగా ప్రాణాత్మ దేహములతో ఆయన్ను మనం ప్రేమించాలి. కొన్నిసార్లు పెదవులతో ప్రేమిస్తాం కానీ మన యొక్క మనసుతో మనం ప్రేమించలేము. మనస్సుతో ఎప్పుడైతే ప్రేమిస్తామో ఖచ్చితంగా మన యొక్క క్రియలో అది కనబడుతుంది. ఖచ్చితంగా దేవుని వాక్యానికి మనం లోబడతాం, ఎక్కడే కానీ తప్పిపోం. ప్రతి విషయాన్ని మనం తీసుకుంటాం. అసలు ఒకసారి ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభుని అడిగినప్పుడు నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి ప్రభు అని శోధిస్తూ అడిగినప్పుడు ఆయన ముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి ఆజ్ఞలోని 2 ఆజ్ఞలు చెప్పాడు ఆయన కదా. అందులో ఒకటి ఏంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇవే చెప్పింది. అంటే ముఖ్యమైన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. మొట్టమొదటి ఆజ్ఞ అదే, ప్రాధాన్యమైనటువంటి ఆజ్ఞ అదే. కాబట్టి దేవుణ్ణి మనము ప్రేమించే వారంగా ఉండాలి. అదే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది. ఇంతే కదా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఇంతకంటే నేనేం మిమ్మల్ని కోరుకోవడం లేదు అంటా ఉన్నాను. మరి ఏమి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని? ఇవన్నీ ఎప్పుడు అడుగుతా ఉన్నాడు, ఎప్పుడు చెప్తా ఉన్నాడు మోషే అంటే దేవుడు చేసిన కార్యాలన్నీ చెప్పాడు. ఐగుప్తులో నుంచి ఎట్లా విడిపించుకొని వచ్చాడో, ఆ అరణ్యంలో ఏ కార్యాలు చేసినాడో ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవి చెప్తా ఉన్నాడు ఆయన. మరి మన జీవితంలో దేవుడు కార్యాలు చేయలేదా? ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నట్టు, పాపానికి బానిసలైనటువంటి వారు, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి వారు మనల్ని రక్షించుకున్నాడు. తన ప్రాణం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు, రక్షించబడినప్పటి నుంచి నేటి వరకు ఎన్నోసార్లు మనం తప్పిపోయామేమో, మనం తొట్టిలినామేమో, మనం దూరం అయిపోయినామేమో, మనం దేవునికి విరోధంగా జీవించామేమో తెలియదు. కానీ ఆయన మాత్రం మాట తప్పని వాడుగా నాటి నుంచి నేటి వరకు మనతో కూడా ఉండి అన్ని విషయాల్లో మనం ఆదుకుంటూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అదే ఆయన యొక్క ప్రేమ. ఎన్ని అపాయముల నుంచి మనం తప్పించాడో, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నాడో ఆలోచన చేసుకుందాం. నమ్మిన నాటి నుండి ఎప్పుడు మనకు ఆయన అన్యాయం చేసినవాడు కాదు. ఆయన పిల్లలమైన తర్వాత ఆయన హస్తాల్లో భద్రపరుచుకున్నాడు మనమే ఎన్నోసార్లు వెనుదిరిగినటువంటి వారు, ఎన్నోసార్లు నొప్పించినటువంటి వారు. కానీ మాట ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన వాడు మాట తప్పకుండా నేటి వరకు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. నేటికి చాలాసార్లు మనం ఎంత అవిధేయత చూపుతామంటే అంత అవిధేయత. దేవునికి ఇష్టపూర్వకంగా నేను నడుస్తున్నాను అని మనం గుండె మీద చేసుకొని చెప్పగలమా? మనకు ధైర్యం లేదు. ఎందుకు? ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం, ఎన్నో విషయాలు. ఇంకా మనం ఎన్ని చక్క చేసుకోవాలని ఆలోచించే, ఒకటొకటి ఏది తప్పు అనిపిస్తూ ఉందో దాన్ని సరి చేసుకుంటాం. అన్నీ చక్క చేసుకుంటూ వెళ్తే ఒక దినమైనా కనీసం మనకు ఒక ధైర్యం ఉంటుంది. ప్రభా, నేను ఇన్ని విషయాలు నేను సరి చేసుకున్నాను నాయన, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా ఏదైనా ఉన్నాయేమో కదా. దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు ప్రభా. ఏం ధైర్యం కావాలి ఆ మాట చెప్పాలంటే. కాబట్టి ప్రేమైన వాళ్ళ మనము సంపూర్ణంగా ఆయనను ప్రేమించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు, 4వ విషయం ఏమన్నాడంటే నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో సేవించాలి అని. సేవ, ఆయన యొక్క సేవ, ఆయన పరిచర్య, ఆయన పని చేసే విషయంలో కూడా పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో చేయాలి అని. నేను చాలాసార్లు చెవితో చెప్తా ఉంటాను, ప్రతిసారి ఈరోజు కూడా అన్నాను. నేను ఏదైనా పనులు చేసినప్పుడు కొన్ని సరిగ్గా చేయనప్పుడు చెప్తాను, ఆయన మనం చేసే పని దేవుని పని, ఎవరు మనల్ని ఎక్కడగలరు. ఖచ్చితంగా మనమే చూసుకోవాలి, నేను చేసింది బాగుందా లేదా, దేవుడు ఒప్పుకుంటాడా లేదా. ఇది దేవుని పని, దేవుని పనిని మనం చేయాలి మనస్ఫూర్తిగా కదా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలి అని. మరి ఏదో విధిగా చేస్తూ ఉన్నామంటే చేస్తూ ఉన్నాం కాదు. నేను ఇప్పుడు నాకు దేవుడు అప్పగించిన పని సంఘాన్ని కాయడం, మేపడం, ఏదో నా విధి కదా అని అనుకొని చేయడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఆ భారం తీసుకొని
ప్రభువా నువ్వు నాకు అప్పగించావు నాయన ఈ పని, నేను దీన్ని సరిగా నిర్వర్తించాలి అని నేను ఎప్పుడైతే భారంతో ఈ పని చేస్తానో అది దేవుడు ఒప్పుకుంటాడు. కానీ ఏదో విధిగా వచ్చి నేను 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడం వలన అది దేవుడు ఎప్పుడూ సంతోషపడేది కాదు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని దేవుడు అప్పగించాడు. దేవుని యొక్క సేవ మనం చేయాలి. అసలు చేస్తూ ఉన్నామా దేవుని సేవ? ఏం చేస్తూ ఉన్నాం? దేవుని సేవ అంటే మనం ఎందులో ఉన్నాం? మనం దేవుడు ఎన్నో వరాలు మనకిచ్చాడు, వాటిని మనం ఆయన కొరకు వాడుకుంటూ ఉన్నామా? తలాంతులు ఇచ్చాడు, అవన్నీ కూడా ఆయన కొరకు సరైన రీతిలో మనం వాడుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంది, దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు. ఒక్కొక్కరు కొన్ని తలాంతులు కలిగి ఉన్నారు, వాటిని మనం సరైన రీతిలో దేవునికి, అదే సేవ, దేవునికి చేసేటటువంటి ఒక సేవగా మనం చూస్తాం. అది ఎలా చేయాలి? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, విధిగా చేసేటటువంటిది కాదు, ఏదో చేశామంటే చేశామన్నట్టుగా కాదు, కానీ సంపూర్ణమైనటువంటి విధేయతతో మరి దేవునికి నేను చేస్తూ ఉన్నాను, దేవుని పని నేను చేస్తూ ఉన్నాను అన్నటువంటి మనసు కలిగి మనం చేయాలి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో అదే అంటాడు కదా, సజీవ యాగంగా మన యొక్క శరీరములను ఆయనకు సమర్పించుకోవాలంటాడు. సజీవ యాగంగా మరి ఇట్లనే ఉన్నది ఉన్నట్టుగా ఆయనకు మనం సమర్పించుకోవాలి. ఆయన సేవను అలాగ మనం చేయాలి. అదే ఆయన ఇష్టపడుతున్నటువంటి సేవ. ఇది ఇశ్రాయేలుకు మోషే ఇస్తున్నటువంటి వర్తమానం. తర్వాత 5వదిగా చివరిదిగా ఆయన ఏమి కోరుకుంటూ ఉన్నాడు అంటే, నీకు నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందు అన్న. అంటే ఆయన యొక్క ఆజ్ఞలను, దేవుడైన మరి యెహోవా యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, అవన్నీ దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. 119వ కీర్తన మనం చదివితే కట్టడలు, శాసనాలు, విధులు, ధర్మశాస్త్రం, ఇలా చాలా మాటలు మనం చూస్తాం. మరి ఈ యొక్క ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అంటే వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. ఏది విన్నామంటే విన్నాం కాదు కదా, వింటాం మంచిదే, కానీ అందుకే ఒక మాట అంటాడు చూడండి, యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ ఒక మాట ఏమంటాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. మీరు వినువారు మాత్రమై ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. నేను వింటా ఉన్నానులే, ప్రతి కూడికకు వెళ్తూ ఉన్నాను, ప్రతి వాక్యం వింటూ ఉన్నానంటే ప్రయోజనం లేదు. మీరు వినువారు మాత్రమై ఉండక ఏం చేయాలా? మీరు వాటి ప్రకారము వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలి. ఆ యొక్క మాటలు మన యొక్క క్రియల్లో కనపడాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటిది. నీ ఆజ్ఞలను, నీ కట్టలను నువ్వు అనుసరించి, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టలను అనుసరించి నడుచుకోవాలి. ఇదే కదా నేను యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతా అన్నాడు ఇక్కడ. తర్వాత మీకా గ్రంథంలో ఏమన్నాడు? ఇంతే కదా నిన్ను అడుగుతా ఉన్నాను. దేవుడు ఎక్కువగా మన నుంచి ఏమీ కొరకడం లేదు. మన తాకత్తుకు మించి మనకు చేతగా ఏది అడగడం లేదు ఆయన. అది కూడా ఎప్పుడు అడుగుతా ఉన్నాడు? ఆయన చేయవలసింది చేసి మనకేమి చేయాలో అన్నీ చేశాడు. ఆయన రక్షణ ఇచ్చాడు కదా, నిత్య నరకాగ్ని నుంచి తప్పించాడు, మనం తన పిల్లలుగా చేసుకున్నాడు, పరలోక రాజ్య వారసత్వం ఇచ్చాడు మనకు. ఇన్ని ఇచ్చిన తర్వాత ఏమంటా ఉన్నాడు? మీరు నా కొరకు జీవించండి, నాకు భయపడండి, నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకోండి, నా సేవ చేయండి. అసలు బతిమాలుకోవాల్సిన అవసరం లేదు ఆయనకు. ఆయన ఇదే బతిమాలినట్టుగానే ఉంది. ఆయన మరేం అడుగుతా ఉన్నాను మిమ్మల్ని? ఇంతే కదా నేను అడుగుతా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఎంత విచారకరమైనటువంటి మాటలు. మోషే మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరిసారిగా ఆయన యొక్క మరణానికి వెళ్ళకపోవడం మరి ఒక ఉపదేశంగా వారికి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు మీ పట్ల ఇన్ని కార్యాలు చేశాడు, కానీ దేవుడు మీ నుంచి కోరుకుంటున్నది ఏంటంటే 5 సంగతులు మాత్రమే ఆయన మీ నుంచి కోరుకుంటా ఉన్నాడు. మీ ఆ దేవునికి భయపడాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి, తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకోవాలి. 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మరికొన్ని సంగతులు, లేక ఈ 10వ అధ్యాయం యొక్క సారాంశం లేక నేపథ్యం అంటారు దాన్ని. ఇంకొక 2 సంగతులు మాత్రమే నేను ఎక్కువ వివరించకుండా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే అక్కడికి 10వ అధ్యాయం అయిపోతుంది. మనకు వచ్చే వారం 11వ అధ్యాయం ముగించుకొని ఇంకొక 3 లేక 4 వర్తమానాలతో ఈ ద్వితీయోపదేశ కాండాన్ని మనం ముగించుకుందాం.
ఈ 10వ అధ్యాయంలోనే 16వ వచనంలోనికి వస్తే అక్కడ ఏమన్నాడంటే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి అని. సున్నతి లేని మీ మనసుకు అంటే మీ హృదయం సున్నతిగా మార్పు చెందలేదు. బాహ్యంగా మీరు కనిపిస్తూ ఉన్నారు కానీ అంతరంగంగా మీలో మార్పు లేదు. అందుకే ఇవన్నీ బోధించిన తర్వాత మళ్ళీ ఒక మాట అంటా ఉన్నాడు, మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకోండి, మీ హృదయాలు మార్చబడాలి. ఆనాడు యోహాను భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను కూడా వారికి ప్రకటించింది అదే, మీరు మారు మనసు పొందండి. ఎవరికి చెప్తా ఉన్నాడు? దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలులకే చెప్తా ఉన్నాడు, యూదులకే చెప్తా ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన క్రియలు కలిగి ఉండండి అని. మరి మార్పు ఉందా మనలో? ప్రభువుని నమ్ముకున్నాం, ఏ మార్పు ఉంది మనకు? ఇంతకుముందు జీవితానికి ఇప్పుడు జీవితానికి ఏదైనా వ్యత్యాసం కనిపిస్తూ ఉందా? ఒక లిస్టు తయారు చేసుకుందాం కదా. ఒకవైపు నమ్మక పూర్వం ఎలా ఉన్నామో రాసుకుందాం, నమ్మిన తర్వాత ఏంటో రాసుకుందాం. ఏదైనా వ్యత్యాసం కనపడతా ఉందా? ఏదైనా పురోగతి కనిపిస్తూ ఉందా? లేక అలాగే ఉన్నామా? దేవుడు ఆశిస్తున్నది కాదు. మీ హృదయంలో మార్పు కలగాలి, మారు మనస్సుకు తగిన క్రియలు మీలో కనిపించాలి. తర్వాత 17వ వచనం 18వ వచనంలో ఏమన్నాడంటే, అక్కడ దేవుని యొక్క గుణలక్షణాలు ఆయన రాస్తా ఉన్నాడు. ఎలా అనగా, మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖము లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు అని ఆయన గుణలక్షణాల గురించి రాస్తా ఉన్నాడు. మీ మనసులు మారాలి. ఎందుకు మనసులు మారాలి అంటే, ఇదిగో ఆయన ఎలాంటి వాడు? ఆయన పరమదేవుడు, పరమ ప్రభువు అయి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మహాదేవుడు, ఆయన పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. కానీ మనకు భయం లేదు. ఆయన ఇంత గొప్పగా ఆయన చెప్పుకున్నా కూడా మనకు ఎంత భయం ఉందో మనమే ఆలోచించేద్దాం. దేవుని సన్నిధి అంటే ఎంతవరకు భయపడతా ఉన్నాం కదా. అంత భయపడేవారం అయితే ప్రతి కూడిక నిండిపోతుంది కదా. దేవుని భయం అంతుంటే ప్రతి కూడిక నిండిపోతుంది. సమయానికంటే ముందు వస్తారు, ఎంతో ఆశతో దేవుని వాక్యాన్ని వింటారు. కానీ ఆ భయం మనలో లేదు. ఎందుకు అంటే ఆయన చూసి చూడనట్టుగానే ఉన్నాడు. కృపాకాలం అంటుంది, ఇది కృపాకాలం. ఆయన చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఒక దినం మాత్రం మన చరిత్ర అంతా ముందు పెట్టి ఒక దినం అడగబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఆనాడు మోషే వారికి ఆజ్ఞాపించినట్టుగా లేక వారికి ఉపదేశించినట్టుగా ఈనాడు దేవుడు మనకు కూడా ఇది ఆయన రెండోసారి వారికి ఉపదేశిస్తాడు. కానీ ఇలాంటి మాటలు ఎన్నిసార్లు మనకి వినిపించాడో తెలియదు, ఎన్నిసార్లు వినిపించాడో. కానీ ఏదైనా మార్పు ఉందా మనలో? మారు మనసు ఉందా? మన హృదయం సున్నతి చేయబడిందా? హృదయంలో మార్పు ఉందా? ఆలోచన చేసుకుందాం. ఆయన కోరుకుంటున్నది 5 సంగతులు. అవి మనలో ఉన్నాయా లేదో ఆలోచన చేసుకొని, ఒకవేళ ఇంకా మనం దేవునికి భయపడకుండా ఉంటే, ఇంకా దేవుణ్ణి మనం అనుసరించకుండా ఉంటే, దేవుని ప్రేమించకుండా ఉంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా ఉంటే, దేవుని పని మనం చేసే విషయంలో ఎలా ఉన్నామో ఇవన్నీ కూడా పరీక్ష చేసుకొని వాటిని చక్క చేసుకుందాం. ఎందుకు అంటే ఆయన మన నుంచి అడుగుతుంది అదొకటి. మన నుంచి ఇంతే ఆయన కోరుకునేది, ఇంకేమి కోరుకోవడం లేదు. ఆయన ఒకవేళ నిజంగా గొప్ప గొప్ప సంగతులు అడిగింటే, ఏదైనా మంచి ధనము, కోట్ల ధనం తీసుకురమ్మంటే అంతేందుకు ఒక ప్రతిసారి వచ్చినప్పుడంతా ఒక గొర్రె పిల్లలు పట్టుకురాని అంటే మన పరిస్థితి అయిపోయింది. కానీ ఏం అడగడం లేదా, ఇంతే. మన ప్రవర్తన బాగుండాలి. ఎందుకు? ఇది కూడా మీ మేలు కొరకే అన్నాడు అక్కడే 10వ అధ్యాయంలోనే. మీ మేలు కొరకే ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోండి. అవి మన మేలు కోసమే. నడుచుకోవడం వలన ఒక దినం పరిశుద్ధులముగా ఉండి ఆయన సన్నిధిలో మనం ఉండబోతా ఉన్నాం. కాబట్టి అలాంటి మంచి జీవితం కలిగి మనం జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.